ఏం కదరా అట్రా ఏ నుంచాడా అట్లా నుంచావా కటింగ్ వెనకమాల బాగా వెనక్కి ఒకసారి వెనక్కి నాది కటింగ్ ఇది కూడా మీ గుండు మీరే చెప్తాం. ఒక్క నిమిషం కట్ చేయించుకోండి అని ఎన్నిసార్లు చెప్పాం. ఇంకోటి అంతా ఒకే క్లాసే మేడం సార్ ఒక్క నిమిషం మేము చెప్పినారు వీళ్ళంతా ఒకే క్లాసా? నో డిఫరెంట్ క్లాసెస్. మీ హెచ్ఎం గారు చెప్పారు ఈ విషయం? ఏది మీరు హెచ్ఎం గారు ఉన్నారు ఎవరన్నా? హెచ్ఎం సార్ ఉన్నారు. ఆయన చెప్పారా? సార్ చూసారు. హెచ్ఎం సార్ చెప్తేనే చేశారా మీరే అంతా మీరే చేశారా? సార్ నేనే చేశాను సార్. సార్కి తెలుసు. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు సార్ ఇక్కడ? ఎప్పుడు చెప్పలేదండి. మీరెవరు చెప్పారు? ఏ పేరెంట్ చెప్పారు? మీరు ఏ పేరెంట్ చెప్పారు? పేరెంట్ ఎవరు సార్? వీళ్ళు పేరెంట్ మీటింగ్ పెట్టారు. నేను అటెండ్ అయ్యాను ఒక రోజు. మేడం గారు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు పేరెంట్స్. నేను ఒకటే చెప్పాను వీళ్ళకి, సారు లేరు, హిందీ సారు వాళ్ళందరూ పిలవండి. సార్ మీరందరూ కలిసి 2 దెబ్బలు కొట్టండి, చదువు మంచిగా చెప్పండి. పేరెంట్స్ ఎవరైనా అడ్డం చెప్తే మీరు భయం చెప్పాలి, కానీ భయం చెప్పే విధానం ఇది కాదు. మీరు ఏం అసలు జరిగింది ఏంటో చెప్పండి. అయితే ఇట్లా హెయిర్ ఉంది కదా, రోహిత్ అని ఒక అబ్బాయి. అయితే హెయిర్ ఇట్లా వేసి వాడు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాం అసలు హెయిర్ కట్ చేసుకోలేదు. అయితే నేను అన్నా కదా హెయిర్ కట్ చేసుకోలేదు, మార్క్స్ ఏమంటే నీ జుట్టు కట్ చేస్తారా, నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే, మేడం నా పరుగు పోతే ఊర్లో నా హెయిర్ కట్ చేయొద్దు ఏమొద్దు అని అన్నాడు. అంటే నేను అన్నా కదా ఎన్ని వీక్స్ నుంచి, చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు, చేయించుకోవట్లేదు, వచ్చే ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు. కాబట్టి నేను కట్ చేశాను సార్. అది తప్పని నాకు తెలీదు. నేనేంటంటే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే, అందుకని నేను ఇంకోటి కూడా చెప్పాను. నాకు వచ్చినట్టు నేను కట్ చేశాను. నేను ఎక్స్పర్ట్ని కాదు కదా, మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా, నేనైతే కట్ చేస్తున్నాను, లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను, నాకు అవసరం లేదు, కానీ మీరు వినట్లేదు కాబట్టి చేయించాలని చెప్పాను. వచ్చిన తర్వాత చూస్తే మేడం గారు కడిగి కట్ చేస్తున్నారు. ఎందుకంటే అడిగాను మేడం గారిని, ఇలా గిరిగిరిగిరిగిరిగిరిగిరి చేస్తాం పిల్లగాడు ఉన్నారని చెప్పారు. అలా చేయకూడదు మేడం అని అడిగాను, చెప్పాను ఆ విషయం చెప్పాను. చేయకూడదని చెప్పాను ఆల్రెడీ జరిగిపోయింది. మెట్లు ఉన్నట్టు ఫోటో
అది